దేవుని దగ్గర ఉన్న ఒక గొప్ప గుణాతిశయం ఏంటంటే, నాకు నచ్చిన గుణాతిశయం, ఆయన కార్యములలో సమర్థుడు. చెప్పండి, హీఈస్ వాలియంట్ ఇన్ హిస్ వర్క్స్. చెప్పండి, ఆయన కార్యములలో ఎవరు చెప్పండి? సమర్థుడు. అందరు చెప్పాలన్నమాట. మీరు మాట్లాడబోకండి నాన్న, హుషారుగా చెప్పాలి అందరూ స్వరం ఎత్తి. ఆయన కార్యములను చేయటంలో ఎవరు చెప్పండి? సమర్థుడు. ఆమేన్. హుషారుగా చెప్పాలి. ఆయన కార్యములు చేయటంలో ఎవరు చెప్పాలి? సమర్థుడు. చెప్పాలి అందరూ అన్నమాట. హీ ఈజ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ మాస్టర్ అండ్ స్కిల్ఫుల్, వింటున్నారా, మాస్టర్ ఇన్ డూయింగ్ థింగ్స్. ఆయన వంటి క్రియలు జరిగించగలిగిన వారు ఈ జగమందు ఎవరు లేరు. ఆయనకి ఏది అప్పగించినా దానిని సువర్ణంగా మార్చగలిగిన వాడై ఉన్నాడు. హుషారుగా చూడతారు గట్టిగా. ఒక రోజున తండ్రి అయిన యెహోవా ఆయనకి, వింటున్నారా, భూమి నిరాకారముగాను శూన్యముగా ఉన్నప్పుడు ఆయనకి అప్పగించాడు. బైబిల్ అంటుంది, ఆయన చేతికి అప్పగించిన వెంటనే ఆయన ఏం చేశాడంట? వెలుగు కలుగునుగాక అని పలికి వెలుగును కలిగించి 6 రోజుల్లో ఏం చేశాడని చూస్తే బైబిల్ అంటుంది, దేవుడు చూడగా భూమి యావత్తు చాలా మంచిదైనట్లు చూశాడు. అంటే ఏంటి? ఆయన చేతికి ఏది అప్పచెప్పినా విత్ స్కిల్ఫుల్ హ్యాండ్స్, వినాలి, ఏమంటారు, ఆయనకు అంతు లేని, ఆయనకి ఏమంటారు, సరిపోల్చలేని జ్ఞానముతో దేనినైనను సరిగా ఆయన చేసి ముగించగలిగిన వాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చదువుతారా గట్టిగా? యేసుని నామమున నీ చేతులు అలాగున దీవించబడాలి. బైబిల్ అంటుంది, నీవు నీ చేతుల కష్టార్జితమును మాట్లాడాలి, అనుభవించదవు. నీ చేతులు దీవించబడాలి యేసుని నామమున. అమ్మను కొట్టినవాడు, నాన్న కొట్టినవాడు చేతులు బాగుపడవు. వింటున్నారా? ఈ చేతులతో అన్యాయములు అక్రమములు చేస్తున్నవాడు, వాడి చేతులతో ఏం చేసినా బాగుపడరు. వింటున్నారా? ఈ చేతులతో గుడ్డి వారిని, అంగవైకల్యం కలిగిన వారిని బాధ పెట్టేవాడు, ఈ చేతులతో ఏ పని చేసిన వాడు పైకి రాడు. ఈ చేతులతో లంచములు, ఈ చేతులతో, వింటున్నారా, ఇతరులను హింసించే పాపపు పనులు చేసేవాడు, ఈ చేతులు దీవించబడవు. అయితే నా మాటను గమనించగలగాలి. నీ చేతులు దీవెనకరంగా మారాలి అనంటే యేసు పాదాల యొద్దకు వచ్చి ఆయన సన్నిధిలో 2 చేతులెత్తి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నీ చేతులకు వేయబడిన ప్రతి సంఖ్యలను నా దేవుడు త్రెంచి వేసి నీ చేతులను దీవెనకరమైన చేతులుగా మార్చగలిగిన వాడు.